జయ జయ హో తారక రామ వేల నటులలో నీదే కారణ జన్మ జయ జయ హో తారక రామ వేల నటులలో నీదే కారణ జన్మ ప్రేక్షకులకు ప్రత్యక్షం అయ్యే శ్రీరామ ప్రేక్షకులకు ప్రత్యక్షం అయ్యే శ్రీరామ కళామ తల్లి మురిసే శ్రీకృష్ణ పరంధామ కళామ తల్లి మురిసే శ్రీకృష్ణ పరంధామ జయ జయ హో తారక రామ వేల నటులలో నీదే కారణ జన్మ నవ్య దివ్య నటనకే నీ వదనం కళాశాల అది చలన చిత్ర జగత్తులో నవరస నర్తనశాల పాత్రల తత్వము నెరిగి నటించెదవు పలు విధాల అభిమానం కొలమానం నీవైతివి తరతరాల సంస్కరణల సమ్మోహన ధీరోదాత్త సంస్కృతాంధ్ర శాస్త్ర కావ్య పఠనాసక్త సంస్కరణల సమ్మోహన ధీరోదాత్త సంస్కృతాంధ్ర శాస్త్ర కావ్య పఠనాసక్త వినూత్న పాత్ర పోషణ మహాప్రయత్న నటరత్న రామాయణ భారత రత్న నీ నడక చూసి సింహాలకి బేజారు నట దిగ్గజాల చేశారు జోహారు నీ నడక చూసి సింహాలకి బేజారు నీకు చేశారు దిగ్గజాల జోహారు నీ నియమం నిర్మాతకు బంగారు నీ కాలిగోరు సాటి కాదు ఆస్కారు జయ హో తారక రామ వేల నటులలో నీదే కారణ జన్మ కొట్టగా ఢీలా పడే కేంద్రం నువ్వు ఢిల్లీని ఢీ కొట్టగా ఢీలా పడే కేంద్రం ఇక నింగికి గురవేశావు తెలుగుదేశ పతాకం నింగికి గురవేశావు తెలుగుదేశ పతాకం వణికించే అన్ని పార్టీలను రాజకీయ ప్రస్థానం నీ రాజకీయ ప్రస్థానం కల్పించెను బడుగు ప్రజకు శాసన సభలో స్థానం కల్పించెను బడుగు ప్రజకు శాసన సభలో స్థానం దిక్తికంత నట వైభవ దర్శక నిపుణ సుధా వినోద కథా చిత్ర నిర్మాణ దిక్తికంత నట వైభవ దర్శక నిపుణ సుధా వినోద కథా చిత్ర నిర్మాణ చిత్రసీమ కనక వర్ష ఘన ఘన విశ్వవిఖ్యాత కీర్తి విభూషణ సత్కవులకు ఎందరికో ఇచ్చినావు అవకాశం సత్కవులకు ఎందరికో ఇచ్చినావు అవకాశం చాటినావు ధాటిగా తెలుగు జాతి పౌరుషం నీ విశిష్ట వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం నీ దీక్ష ఆత్మశక్తి విజయకారకం జయ హో తారక రామ వేల నటులలో నీదే కారణ జన్మ జయ హో
జయ జయ హో తారక రామ వేల నటులలో నీదే కారణ జన్మ ప్రేక్షకులకు ప్రత్యక్షం అయ్యే శ్రీరామా ప్రేక్షకులకు ప్రత్యక్షం అయ్యే శ్రీరామ కళామ తల్లి మురిసే శ్రీకృష్ణ పరంధామా జయ హో జయ జయ హో తారక రామ వేల నటులలో నీదే కారణ జన్మ హో జయ జయ హో తారక రామ శ్రీరామ శ్రీకృష్ణ పరంధామ తారక రామ జయ హో జయ జయ హో తారక రామ వేల నటులలో నీదే కారణ జన్మ స్లో వినయ్ స్లో రెడీయా మీడియా మిత్రులందరూ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు, ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగోళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగోళ్ళు అంటే మెద్రాసీలు అనేవారు, కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. जब तक सूरज चांद रहेगा एनटीआर का नाम रहेगा. ఇంగ్లీష్లో చెప్పాలా? ఓకే. టుడే ఈజ్ అన్నా ఎన్టీఆర్స్ 29th వర్ధంతి. ఇట్ కుడ్ బి మూవీస్, ఇట్ కుడ్ బి ఇన్ పాలిటిక్స్. He has left a strong mark for himself. In movies, he has done various roles. He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the political realm, the kind of reforms that he has given, the kind of reforms that he has introduced, even today, other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights in assets,
giving power at a very subsidized price to farmers. The irrigation projects that he has done, even today they all stand as a testimony for his vision, his commitment for the people of Telugu speaking states. So as a party, we started with one member, that is Anna NTR. Today we stand tall with 1 crore members. With what objectives Anna NTR started the party? We are carrying his legacy forward. Wherever Telugu people are, in whichever state or in whichever country across the world, wherever they are, we will stand by them. Our agenda is only one, which is Telugu people across the world, across the globe should be number one. Thank you very much. సార్ ఎన్టీఆర్ గారు మీకు చిన్నప్పుడు